తెలంగాణలో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చర్చకు దారితీస్తుంది. రాష్ట్రంలో పాత కొత్త కలయికగా 9 మందితో లిస్టు రిలీజ్ చేయడంతో వారిలో గెలిచేదెవరు, లోక్సభలో అడుగు పెట్టేదెవరనే చర్చ సాగుతుంది. ఇక్కడ మరో అంశం కూడా దాగి ఉంది. గతంలో కంటే భిన్నంగా వ్యవహరించి ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈసారి మొదటి జాబితా ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని జాతీయ నాయకత్వం ఆరంభం నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తుంది. బలమైన అభ్యర్థుల లక్ష్యంగా బీఆర్ఎస్ నుంచి కీలక నేతలపై దృష్టి సారించి తదనుగుణంగా తొలి విడత అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్ మినహా సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్లలో సిట్టింగ్ల వైపే బీజేపీ మొగ్గు చూపింది. మల్కాజ్గిరి టికెట్ కోసం పలువురు తీవ్రంగా పోటీ పడినా పార్టీ ముఖ్య నేత ఈటెల రాజేందర్కి అవకాశం దక్కింది. పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, విద్యాసంస్థల అధినేత మల్కా కొమరయ్య పేర్లను పరిశీలించిన వివిధ సమీకరణలతో ఈటెలకే సీటు ఇచ్చింది. చేవల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని బరిలోకి దించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కొండా పోటీ చేస్తారని భావించిన ఆయన లోక్సభ స్థానానికే మొగ్గు చూపడంతో ఆ దిశగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్ను కూడా భువనగిరి అభ్యర్థిగా ప్రకటించింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ సలహాదారులు వేదిరె శ్రీరామ్, పార్టీ నేతలు మనోహర్ రెడ్డి, శ్యామ్ సుందర్, కాసం వెంకటేశ్వర్లు పోటీ పడిన సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకోవాలని పార్టీ బుర్ర నరసయ్య గౌడ్కు ప్రాధాన్యం ఇచ్చింది. బీజేపీలో చేరిన వెంటనే టికెట్ పొందిన వారిలో ఇద్దరున్నారు. ఆ ముఖ్య నేతలు ఇప్పుడు ప్రస్తుతంగా చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు, ఆయన కుమారుడు జెడ్పీటీసీ సభ్యులు భరత్ ప్రసాద్ బీఆర్ఎస్ ను వీడి గురువారమే బీజేపీలో చేరారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్ కర్నూల్ నుంచి భరత్ ప్రసాద్ ను పార్టీలో బరిలోకి దించింది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారమే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి వచ్చారు. జహీరాబాద్ టికెట్ రేసులో ఇంకొందరు నిలిచినా మరో పరిశీలనకు అవకాశం లేకుండా పార్టీల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. విరించి హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ విశ్వనాథ్ సతీమణి భరతనాట్య కళాకారిణి మాధవీలతకు హైదరాబాద్ నుంచి పోటీకి నిలబెట్టింది. ఆమె లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ కూడా. పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అనుర్గాలంగా మాట్లాడే మాధవీలత త్వరలో పార్టీ సభ్యత్వం తీసుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపారు. ఆమె పార్టీలో చేరకపోయినా టికెట్ ఇచ్చారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్, గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన భగవంతరావు పేర్లు చర్చకు వచ్చిన మాధవీలత వైపు నాయకత్వం మొగ్గు చూపింది. ముందు కాన్స్టిట్యుయెన్సీలో ఏం సమస్యలు ఉన్నాయో కన్నా గెలవడానికి ఫస్ట్ కావాల్సిన సమస్యలు ఏంటి అంటే మనకందరికీ తెలిసినవే. అక్కడ అద్భుతమైన బోగస్ ఓట్లున్నాయి. అద్భుతం ఎందుకంటున్నానంటే అంత పెద్ద నంబర్ ఉందని. ఆ బోగస్ ఓట్లు వెళ్ళిపోవాలి అని అంటే ముందు ఇప్పుడు మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అందరినీ వాళ్ళ ఓటర్ ఐడీస్ అప్లోడ్ చేయమని చెప్పాలి. వాళ్ళ ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేయమని చెప్పాలి. సెకండ్ థింగ్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది పోలింగ్ బూతులు ఎక్కడెక్కడైతే సందులు గొంతులలో భయం వేసేటట్టు జీవితం మీదే ఆశను పోగొట్టుకునే అంత దయనీయ స్థితిలో ఉందో ఆ పోలింగ్ బూతులన్నీ హాయిగా చక్కగా పెద్ద రోడ్ల మీద అందరి సంరక్షణలో ఉండేటట్టు ఉండాలి. ఈ ఇంటర్వ్యూ ఈ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ గారు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు 2 చేతుల దండం పెడుతున్నానండి. ఈసారైనా పోలీసులని నిర్భయంగా, ధైర్యంగా, న్యాయబద్ధంగా పనిచేయమని చెప్పండి. ఇదే మీకు నా వినతి. దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ నాయన. ఇక్కడ ఒక వ్యక్తి నిర్ణయించుకోవాలి ఓటు ఎవరికి వెయ్యాలి అని. ఆ వ్యక్తి ఓటే ఇంకెవరో నిర్ణయించేసి గుద్దేసుకోకూడదు నాన్న. ఇక్కడ మూడో విషయం,
దానికన్నా ప్రప్రథమమైనది. వెళ్లి నిర్భయంగా ప్రతి చోట ఎంతమంది హిందువులతో మేము మాట్లాడగలమో అంతమంది ముస్లింలతో కూడా మేము మాట్లాడుకొని మాకు సెక్యూరిటీ కల్పించాలి. దాని తర్వాత పోలింగ్ బూత్లకి ఈసారి ఖచ్చితంగా 2000 పోలింగ్ బూత్లకి కూడా వెబ్కామ్స్ ఉండాలి, లైవ్ టెలికాస్ట్ కనెక్ట్ చేయాలి. ఇది కాక జర్నలిస్టులు అందరూ కూడా 2000 పోలింగ్ బూతులని మీద నిఘా వేసి పొద్దుటి నుంచి రాత్రి వరకు డోర్లు, తలుపులు, పోలింగ్ బూత్ కి తాళాలు వేసేంత వరకు అక్కడ ఉండే ధైర్యం ఆ ఒక్కరోజు జర్నలిస్టులు చేయాలి. దట్ వన్ డే జర్నలిస్ట్ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి నా వినతి, ఆ ఒక్కరోజు దయచేసి జర్నలిస్టులు అవ్వండి. ఆ ఒక్కరోజు 2000 పోలింగ్ బూతుల నిజానిజాలు బయటకు తీసుకుని రండి. ఆ ఒక్కరోజు 21 లక్షల ఓటర్లు నిజమైన నంబర్లైతే అందరికీ నిర్భయంగా ఓటు వేసి వాళ్ళ తలరాతల్ని మార్చుకొని చక్కటి అవకాశం ఇవ్వండి. ఇదే కాక సెంట్రల్ గవర్నమెంట్, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ తో మా విన్నపం, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆ రోజు అక్కడ రావాలని, సెక్యూరిటీలో ఈ వర్క్ జరగగలిగితే నిజమైన దేశ స్వాతంత్రం ఇంకొకసారి నిర్భయంగా భరతమాత నడుచుకుంటూ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ ముఖ్య నేతలు పోటీ పడుతున్న మహబూబ్ నగర్ సహా మిగిలిన ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆదిలాబాద్ లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ అభ్యర్థిత్వాలను పార్టీ పరిశీలిస్తుంది. మరికొందరు నేతలు కూడా ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మహబూబ్ నగర్ టికెట్ కోసం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నల్గొండ, ఖమ్మం టికెట్లపై వేచి చూసే ధోరణిలో పార్టీ వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను నల్గొండ నుంచి బరిలో దించేలా బీజేపీ ప్రయత్నిస్తుంది. ఖమ్మంలోనూ బీఆర్ఎస్ ముఖ్య నేతలపై దృష్టి పెట్టింది. మిగిలిన చోట బలమైన అభ్యర్థులను గుర్తించే పనిలో ఉంది.